Hello students, welcome all. So in today's news analysis, I would be discussing Saturday's and today's current affairs. So myself Manoj, those who are new, this is about me. I have cleared 4 UPSC prelims and 3 Indian Forest Service cutoff. These are my marks 2020, 2018. Other details you can find it out in my Telegram channel, which I have in the description box. So without wasting much time, let's start today's discussion. సో ఈరోజు డిస్కషన్ స్టార్ట్ చేసే ముందర ఫస్ట్ మీకు లాస్ట్ వీడియోలో నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి ఒక అనాలిసిస్ చేశాను. సో కంక్లూజన్ ఎలా ఉండాలి అని చెప్పి నెక్స్ట్ వీడియో డిస్కస్ చేస్తాను చెప్పాను. సో బేసికలీ మనం ప్రోస్ అండ్ కాన్స్ చూసాం కదా. సో మరి కంక్లూజన్ ఎలా ఉండాలి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ క్వశ్చన్ ఒకవేళ యూపీఎస్సీ ఇస్తే. సో బేసికలీ ఏదైనా కమిషన్ కానీ ఏదైనా ఇండెక్స్, సపోజ్ ఈ క్వశ్చన్ లేదా కమిషన్, లా కమిషన్ ఏం చెప్తుందంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ని రిటైన్ చేయాల్సిందే. ఎస్పెషల్లీ ఇన్ ద ఏజ్ ఆఫ్ సోషల్ మీడియా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బట్ restricted to civil contempt. Criminal contempt in this is only civil contempt varaku, so that proportionate punishment would be imposed on those who does contempt of court. Okay, so ila meer conclusions ni either మీ ఓన్ గా ఏదైనా ఇన్నోవేటివ్ గా వస్తే చేయొచ్చు, లేదా యూజింగ్ ఇక్కడైతే లా కమిషన్స్ కొన్నిసార్లు మనం ఇండిసెస్ తీసుకుంటాము, కొన్నిసార్లు కమిటీస్ తీసుకుంటాము. సో ఇలా మీరు కంక్లూజన్ ఈ విధంగా యూజ్ చేయొచ్చు. సో లెట్ స్టార్ట్ టుడేస్ డిస్కషన్. మనం స్టార్ట్ చేద్దాం మనం ఫస్ట్. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎస్ హౌస్ ఓట్స్ ఫర్ శాంక్షన్ వేవర్ టు ఇండియాస్ ఓవర్ S-400. సో బేసికలీ ఫస్ట్ ఈ S-400 ఏంటి, వేవర్ ఏంటి అంటే చూద్దాం మనం ఫస్ట్. సో ఇండియా ఏంటి, లాస్ట్ 3-4 years కింద S-400 అనే ఒక మిసైల్ సిస్టమ్ ని, యాంటీ మిసైల్ సిస్టమ్ ని కొనాలని రష్యా నుంచి ట్రై చేసింది. అబౌట్ $5 billion డీల్ ను రష్యాతో ఎంటర్ అయింది. బట్ కానీ యుఎస్ ఏంటి, క్యాట్సా అని ఒక యాక్ట్ ఉంది యుఎస్ లో. క్యాట్సా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటాం మనం. ఇది క్యాట్సా. సో బేసికలీ అమెరికాకు సంబంధించి ఎవరైనా ఎనిమీస్, వాళ్ళతో ఎవరైనా ఇంకో కంట్రీ, సపోజ్ ఇది ఈ యాక్ట్ లో కవర్ అయ్యే కంట్రీస్ రష్యా, ఇరాన్ అండ్ నార్త్ కొరియా. సో ఈ కంట్రీస్ తో వేరే ఏ కంట్రీ అయినా, ఐదర్ థర్డ్ కంట్రీ లైక్ ఇండియా, చైనా, ఎవరైనా ఈ కంట్రీస్ తో ట్రేడ్ చేస్తే వాళ్ళ మీద ఈ యాక్ట్ కింద శాంక్షన్స్ ఇంపోజ్ చేయొచ్చు. ఆ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి ఆ అధికారం ఉంటుంది ఈ యాక్ట్ కింద. సో ఇండియా ఇక్కడ S-400 రష్యా నుంచి కొనాలని ట్రై చేస్తుంది. సో ఇండియా యొక్క కన్సర్న్ ఏమంటే, అమెరికాకి ఒకవేళ ఈ యాక్ట్ కింద ఇండియా మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తే మనకి ఇంపాక్ట్ ఏముంటుంది. బేసికలీ 12 types ఆఫ్ శాంక్షన్స్ ఉంటాయి ఈ యాక్ట్ కింద ఇంపోజ్ చేయొచ్చు. లైక్ బ్యాంకింగ్ శాంక్షన్స్ కానీ, అంటే మనం రష్యాకి డాలర్లో పే చేయలేము. మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇస్ డన్ ఇన్ డాలర్స్ కదా. సో మన బ్యాంకింగ్ ఛానల్స్ క్లోజ్ అయిపోతాయి. సిమిలర్లీ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ కూడా, ట్రేడ్ శాంక్షన్స్ కూడా వేయచ్చు. సో ఇండియా కన్సర్న్ ఉండే. బట్ రీసెంట్ గా ఈ న్యూస్ ప్రకారం యుఎస్ హౌస్ ఇండియాకి ఒక్కటి వేవర్ ఇచ్చింది. అంటే ఈ క్యాట్సా కింద మేము ఇంపోజ్ చేయం మీరు S-400 కొన్నా కానీ అని చెప్పేసి. సో మరి దీని ఇంప్లికేషన్స్ ఏంటి, అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ వాట్ దిస్ వేవర్. సో బేసికలీ ఇది ఇండియా స్ట్రాటజిక్ అటానమీ. మనం ఐఆర్ లో యూజ్ చేస్తాం ఈ టర్మ్, స్ట్రాటజిక్ అటానమీ అంటాం దీన్ని. ఇట్స్ ఎ విన్ ఫర్ ఇండియా స్ట్రాటజిక్ అటానమీ. ఏంటంటే మనం ఏదో ఒక గ్రూపింగ్ లో దాని యొక్క పాలసీ ప్రకారం, మన యొక్క ఇంటర్నేషనల్ పాలసీ ఎవరో ఒకరు చెప్పిన విధంగా లేదు. ఇట్స్ మన ఓన్ పాలసీ, మన ఇంటర్నేషనల్ పాలసీ ఈస్ డివైజ్డ్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్. జస్ట్ లైక్ మనకి నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ చూస్తాం కదా, మనం ఎవరో చెప్పినట్టు మనం వినం. మన పాలసీ, ఇంటర్నేషనల్ పాలసీ మన అవసరాలకు తగ్గట్టుగా, మన నీడ్స్ కి తగ్గట్టుగా ఈ అటానమీ, మన స్ట్రాటజిక్ అటానమీ అంటాం. సో ఇట్స్ ఎ విన్ ఫర్ ఇండియా స్ట్రాటజిక్ అటానమీ. నెక్స్ట్, ఇట్ హైలైట్స్ ఇండియాస్ ఇంపార్టెన్స్ ఇన్ అమెరికన్ కంటెక్స్ట్. అమెరికన్స్ కి ఇండియా యొక్క ఇంపార్టెన్స్ హైలైట్ చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే బికాస్ దే కాంట్, ఇప్పుడు ఆల్రెడీ అమెరికా హ్యాస్ సెవరల్ ఎనిమీస్, లైక్ ఎనిమీస్ అంటే సెవరల్ అడ్వర్సరీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చైనా, రష్యా. సో ఆ కంటెక్స్ట్ లో ఇండియా ఈజ్ ఎ క్రిటికల్ పార్ట్నర్ ఫర్ దెమ్ ఇన్ సౌత్ ఏషియన్ కంట్రీస్, సౌత్ ఏషియాలో. సో ఇట్స్ ఎ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఇండియా అండ్ అమెరికా. అలాగే నెక్స్ట్ మనకి సిన్స్ మోస్ట్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ తగ్గుతుంది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ S-400, బికాస్ మోర్ దాన్ 60% ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి రష్యా నుంచి. ఈ కాస్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ S-400 ని ప్రజెంట్ యొక్క మిలిటరీ ఎక్విప్మెంట్ తో ఇంటిగ్రేట్ చేయడం సింపుల్, అదర్ దాన్ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేయడం కంటే. సో ఇది అగైన్ విన్ ఫర్ ఇండియా.
నా S400 అంటే ఏంటో చూద్దాం మన ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో, ఎందుకంటే ఆల్రెడీ S400 గురించి మెయిన్స్ క్వశ్చన్ అడిగేశారు లాస్ట్ ఇయర్. సో ఇది ప్రిలిమ్స్ బిట్ కూడా, ప్రాబబుల్ ప్రిలిమ్స్ కూడా. సో బేసికల్లీ S400 ఇట్ కెన్ డిస్ట్రాయ్ hostile aircraft, fighters, missiles and drones at 400 kilometer range. So it's an anti-missile system. మనకి ఏమైనా ఇన్కమింగ్ మిసైల్స్ ఉంటాయి కదా, దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఇట్ క్రియేట్స్ లేయర్డ్ డిఫెన్స్, 4 లేయర్డ్ డిఫెన్స్ క్రియేట్ చేస్తుంది. అంటే సో ఇట్ కెన్ ఇంటర్సెప్ట్ 4 kinds of missiles at different ranges, రైట్ ఫ్రమ్ 40 kilometers నుంచి 400 kilometers వరకు రేంజ్ ఉన్న మిసైల్స్ ని ఇట్ కెన్ ఇంటర్సెప్ట్. నెక్స్ట్ రాడార్స్, దాని రాడార్స్ ఇట్ కెన్ ట్రాక్ hundreds of targets simultaneously. Next, it can intercept even ballistic missile with a velocity of 4,800 meters per second. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇంపార్టెన్స్ ఏంటంటే S400 ఆల్రెడీ చైనా హ్యాస్ బాట్ ఇట్. సో 2 front వార్, ఇండియా ఎప్పుడు రెడీగా ఉండాలి 2 front వార్ కి, ఫ్రమ్ చైనా అండ్ పాకిస్తాన్. సో S400 ఇస్ వెరీ క్రూషియల్. రీసెంట్ గా జరిగిన లడక్ క్రైసిస్ లో there were news that S400 was deployed by China. So India can't afford to stand loose. So India should be ready. So our context lo S400 is very crucial for Indian defense. So these are facts. If we facts S400 కి సంబంధించి మీరు ప్రిలిమ్స్ చూసినా కానీ మెయిన్స్ చూసినా కానీ అనాలిసిస్. సో ఇలాంటి టర్మ్స్, స్ట్రాటజిక్ అటానమీ, ఇలాంటి టర్మ్స్ మీరు ఒక బుక్ లో పెట్టుకొని, సపోజ్ ఐఆర్ రాసుకున్నారు అనుకోండి, ఐఆర్ ఏమైనా కొత్త కొత్త టర్మ్స్ వస్తుంటాయి, స్ట్రాటజిక్ అటానమీ ఇట్లాంటి కొత్త టర్మ్స్ అని ఒక చోట పెట్టుకోండి. ఇలాంటి టర్మ్స్ యూజ్ చేయడం వల్ల మీరు లైక్ ఎగ్జామినర్ కి మీకు కొంచెం తెలుసు, ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, అనాలిసిస్ చేయగలడు ఈ అబ్బాయి అని ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఆర్టికల్, బ్రిడ్జ్ టు ద గల్ఫ్. ఇది ITUT సమిట్ జరిగింది రీసెంట్ గా, వర్చువల్ సమిట్, దాని గురించి. సో ఇంకా దీని గురించి న్యూస్ ఇంకా ఎవాల్వింగ్ న్యూస్. సో మనం ఫ్యాక్ట్స్ చూద్దాం. ITUT స్టాండ్స్ ఫర్ ఇండియా, ఇజ్రాయిల్, UAE, US. జనరల్ ఇది వెస్ట్ ఏషియన్ క్వాడ్ కూడా అంటాం మనము. సో పోస్ట్ అబ్రహం అకార్డ్స్ ఆర్ నథింగ్ బట్, you all know that Israel-Palestine conflict lo Arab countries are on the side of Palestine. So చాలా రోజులు most of the Arab countries Israel తో they didn't have formal relationship. So for the very first time Egypt start చేసింది in 1980s, తర్వాత జోర్డాన్, అండ్ ఆఫ్టర్ 26 years ఏదైనా అరబ్ కంట్రీ రికగ్నైజ్ చేసిందంటే అది UAE in 2020లో ఫార్మల్ కనెక్షన్, ఫార్మల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంది UAE త్రూ, దాన్ని అబ్రహం అకార్డ్స్ అంటాం మనము. UAE తర్వాత సౌదీ అరేబియా, ఇక్కడ చూసినట్టయితే UAE, బహ్రెయిన్, సౌదీ అరేబియా అండ్ మొరక్కో. సో ఫార్మల్ టైస్ అంటే లైక్ బోత్ కంట్రీస్ లో వాళ్ళ అంబాసిడర్స్ ని పంపించడము, కోఆపరేషన్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. సో ఈ అబ్రహం అకార్డ్స్ యొక్క నెక్స్ట్ ఎక్స్టెన్షన్ I2U2 సమిట్. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటి? ఫస్ట్, ఇట్ స్టేటెడ్ ఎయిమ్ ఇస్ టు డిస్కస్ కామన్ ఏరియాస్ ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ and strengthen economic partnership in trade, investment in our respective regions and beyond. 6 areas of cooperation identify చేశారు ఇప్పటి వరకు. అందులో జాయింట్ వెంచర్స్ ఇన్ వాటర్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, స్పేస్, హెల్త్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. సో ఈ సమిట్ లో ఆల్రెడీ UAE has agreed to invest in food parks in India and renewable energy park కూడా in Gujarat. సో ఇంపార్టెన్స్ ఏంటి ITUT సమిట్? మనం ఇప్పుడు ఫ్యాక్ట్స్ చూసాం, దాన్ని ఎట్లా మనం అనాలిసిస్ గా ఎట్లా యూజ్ చేయాలి? సో బేసికలీ ITUT సమిట్ ఇట్ ఆగ్మెంట్స్ ఆర్ ఇట్ అగర్స్ వెల్ విత్ ఇండియాస్ లుక్ వెస్ట్ పాలసీ. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇన్ ద ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోస్ట్ 2014 దెర్ వాజ్ రిన్యూడ్ ఇంట్రెస్ట్ అరబ్ కంట్రీస్ తో టైఅప్ ఇంకా బూస్ట్ చేయడానికి, రిన్యూడ్ ఇంట్రెస్ట్. సో ఆ పాలసీని ఆల్రెడీ లుక్ వెస్ట్ పాలసీని బూస్ట్ చేస్తుంది ఈ ITUT సమిట్. నెక్స్ట్, Israel relationship, India has grown closer to the Israel. So there was a chances risking of ties with other Arab countries. So without risking other Arab countries, we have become closer to Israel at the same time to other West Asian Arab countries. So it's a win-win for both. Without risking ties, మన ties ని వేరే అరబ్ కంట్రీస్ తో రిస్క్ చేయకుండా ఈ I2U2 సమిట్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, ఆల్రెడీ మీకు 6 areas ఆఫ్ కోఆపరేషన్ చెప్పాను. సో జనరల్లీ సెక్యూరిటీ అంటే మన మైండ్ లో ఫస్ట్ వచ్చేది ఏంటి? డిఫెన్స్ కదా. సో సెక్యూరిటీ అంటే ఇప్పుడు డిఫెన్సే కాదు, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉంటాయి. సో ఇక్కడ సెక్యూరిటీ వచ్చేసి మనం ఎనర్జీ సెక్యూరిటీ.
ఫస్ట్ మేజర్. ఎందుకంటే యూ ఆల్ నో దట్ దీస్ కంట్రీస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ crude oil sources. So మన ఎనర్జీ ఆల్రెడీ మన ఎనర్జీ ఇండియా ఆల్మోస్ట్ ఇంపోర్ట్స్ 80% ఆఫ్ ఆయిల్ నీడ్స్ కదా. సో ఈ ఐటీయూటీ సమిట్ ఈస్ అగైన్ ఇట్స్ ఎ గుడ్ సైన్ మన ఎనర్జీ సెక్యూరిటీని ఇంకా కాపాడుకోవడానికి. డైవర్సిఫై అవర్ ఎనర్జీ సెక్యూరిటీ. నెక్స్ట్ కనెక్టివిటీ. సో ఒకసారి ఇంకా ఈ కనెక్టివిటీ ప్రాపర్ గా బూస్ట్ చేసాం అనుకో, ఆల్మోస్ట్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ విల్ కమ్ బై 40%. అంటే మన ఇండియన్ గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తాం కదా వెస్టర్న్ యూరోప్, ఈస్టర్న్ యూరోప్ కంట్రీస్ కి. అది ఒకవేళ ఈ కనెక్టివిటీ కింద ప్రాపర్ గా ఎస్టిమేటెడ్ కనెక్టివిటీ కింద రియలైజ్ అయితే 40% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్షిప్మెంట్ విల్ తగ్గుతుంది. 40% డిక్లైన్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి మనము ఆల్రెడీ నెక్స్ట్ దిస్ ఏరియా ఇన్ మన ఇండియన్ పాపులేషన్ డయాస్పోరా, ఇండియన్ డయాస్పోరా వెస్ట్ ఏషియన్ కంట్రీస్ లో అరౌండ్ 8 to 9 million డయాస్పోరా ఉన్నారు. సో వాళ్ళ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ ఆస్పెక్ట్ కూడా డిస్కస్ చేయడానికి ఇది ఒక కామన్ ఫోరం అవుతుంది. బికాస్ దిస్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఆర్ క్రూషియల్ ఫర్ ఇండియన్ ఫారెక్స్, బికాస్ అరౌండ్ $40 billion ఓన్లీ ఫ్రమ్ దిస్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కి ఇండియాకి వస్తుంది ఎవ్రీ ఇయర్. అండ్ $40 billion is very crucial for our Indian forex. సో ఇవన్నీ మనకు ఐటీయూటీ సమిట్ ద్వారా ఇంకొక ఫోరం వస్తుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దట్ వేర్ వీ కెన్ డిస్కస్ ఇష్యూస్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్. బట్ అలాగే ఛాలెంజెస్ కూడా అలాగే ఉంటాయి. ఛాలెంజెస్ ఏంటి? ఇరాన్తో వేర్ వీ హ్యావ్ ఆల్రెడీ ప్రపోజ్ వేరియస్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ప్రపోజ్ చేశాం కదా. సో ఇరాన్ అండ్ సౌదీ ఇష్యూ మనకు ఆల్రెడీ తెలుసు, సన్ ఇష్యూ కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్ అదే కాకుండా అండ్ దీస్ ఆల్ మనం ఇప్పుడు ఐటీయూటీ సమిట్లో ఎవరు ఉన్నామో వాళ్ళకన్నిటికీ చైనాతో దే హ్యావ్ గుడ్ రిలేషన్షిప్. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫ్రమ్ దిస్ సమిట్ బికాస్ చైనా హ్యాస్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ మచ్ ఇన్ ఇజ్రాయిల్. ఇజ్రాయిల్లో హైఫా పోర్ట్ ని డెవలప్ చేస్తుంది. సెవెరల్ అదర్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంది చైనా. సిమిలర్లీ యూఏఈ ఇస్ ద ఫస్ట్ కంట్రీ 5G టెక్నాలజీ హువాయి నుంచి మనం అందరం అమెరికా అన్ని వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ హువాయిని బ్యాన్ చేస్తే యూఏఈ వాజ్ ద ఫస్ట్ కంట్రీ outside China to accept Huawei as a partner in rolling out 5G technology. So India has its own challenges. So ఈ balanced గా ఈ రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తే ఐటీయూటీ సమిట్ ఇస్ ఎ గుడ్ స్టెప్ ఇన్ ద టేకింగ్ ఫార్వర్డ్ ద లుక్ వెస్ట్ పాలసీ అని చెప్పి మీరు ఇట్లా కంక్లూజన్ రాసేయచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ఐటీయూటీ సమిట్. నెక్స్ట్ NIRF, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో ఇది బేసికలీ ఫ్యాక్ట్స్ ఇవన్నీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కి సంబంధించి. సో ఫ్యాక్ట్స్ ఏంటి? ఫస్ట్ ఇది ఎప్పుడు లాంచ్ అయింది? బై విచ్ మినిస్ట్రీ? Then Ministry of HRD or Ministry of Education 2015 to rank higher educational institutions. Participation for all government run educational institutions 2008 compulsory చేశారు. అండ్ పారామీటర్స్ ఏంటి? టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్ 30% మార్క్స్ దీనికి ఉంటాయి. రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్ 30% మార్క్స్. గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ 20%. అవుట్రీచ్ అండ్ ఇంక్లూసివిటీ 20%. అండ్ పర్సెప్షన్ 10%. సో మరి ఎందుకు ఇండియాకి సపరేట్ ర్యాంకింగ్ సిస్టమ్ అవసరం ఏమైంది? బికాస్ జనరల్లీ మోస్ట్ ఆఫన్ మనం యూస్ చేస్తే QS ర్యాంకింగ్స్ బై QS ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ బై టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్. జనరల్ గా ఈ ర్యాంకింగ్స్ చూస్తే ఆల్మోస్ట్ మనం కామన్ గా చూస్తాం నో ఇండియన్ యూనివర్సిటీ ఈజ్ ఇన్ టాప్ 200 అని చెప్పి కానీ టాప్ 500 కానీ ఇట్లా చదువుతుంటాం మనం. సో ఈ యూనివర్సిటీస్ అంటే ఏ పారామీటర్స్ అయితే ఆన్ బేసిస్ ఆఫ్ విచ్ పారామీటర్స్ దీస్ ర్యాంకింగ్స్ ఆర్ డిజైన్, ఆ పారామీటర్స్ మన కండిషన్స్ లోకల్ కండిషన్స్ ని కన్సిడర్ చేయట్లేదు. అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మన యొక్క లోకల్ కండిషన్స్ ని ఇవి కన్సిడర్ చేయకపోవడం వల్ల మన ఇన్స్టిట్యూట్స్ ఏవి టాప్ 200 లో కానీ టాప్ 100 లో కానీ లేవు. సో అందుకే లెట్స్ డిజైన్ అవర్ ఓన్ ర్యాంకింగ్ సిస్టమ్ అని చెప్పి NIRF ని లాంచ్ చేశారు. లైక్ సిమిలర్ టు చైనా కూడా చైనా వాళ్ళ ఓన్ ర్యాంకింగ్ లాంచ్ చేస్తుంది, షాంఘై ర్యాంకింగ్స్ అని చెప్పేసి. సో ఆ స్టైల్లోనే మనం NIRF ని లాంచ్ చేసాం. సో బేసికలీ అక్రాస్ 11 కేటగిరీస్ ఓవరాల్ నేషనల్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ అని ఇట్లా 11 కేటగిరీస్ ఉన్నాయి, మెడికల్, మేనేజ్మెంట్ అని చెప్పి. సో ఓవరాల్ కేటగిరీలో IIT మద్రాస్ టాప్ చేసింది అండ్ యూనివర్సిటీస్ లో IISc. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో బేసికలీ ఫ్యాక్ట్స్ ఫర్ ఫిలిమ్స్ అగైన్ ఇది రైస్ గురించి, రైస్ క్రైసిస్ ఏమన్నా రావచ్చా అని చెప్పి ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. సో ఇందులో ఫస్ట్ లెట్స్ సీ సమ్ ఫ్యాక్ట్స్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ అగ్రికల్చరల్ క్రాప్ రైస్, accounting for over 40% of total full grain output, and the country is also world's biggest exporter.
ఎంత వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్? అబౌట్ 10 బిలియన్ వర్త్ ఆఫ్ రైస్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియా. సో 40% ఆఫ్ టోటల్ ఫుడ్ గ్రెయిన్ అవుట్పుట్ అండ్ 10 బిలియన్ వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. సో మరి ఏమన్నా ఛాన్స్ ఉందా ఈసారి? ఎందుకు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అని చెప్పి, ఎందుకంటే మేజర్ రైస్ ప్రొడ్యూసింగ్ రీజన్స్ వచ్చేసేసి యూపీ, వెస్ట్ బెంగాల్ కదా. బట్ అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఇప్పటి వరకు ఈ ప్యాడీ గ్రోయింగ్ బెల్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ యూపీ ఓవరాల్ రైన్ఫాల్ నార్మల్ కంటే తక్కువ రికార్డ్ అయిందని చెప్పి. సో దేర్ ఆర్ కన్సర్న్స్ దట్ ఏమైనా క్రైసిస్ ఆఫ్ రైస్ రావచ్చా అని చెప్పేసి ఆ ఆర్టికల్ డీటెయిల్ డిస్కషన్ చేస్తుంది. ఇందులో కూడా మనకు ఫిలిమ్స్ పర్స్పెక్టివ్ లో ఏమంటే టైప్స్ ఆఫ్ రైస్ కల్టివేషన్ టైప్స్ లో ఒక ఇంపార్టెంట్ టైప్ డిస్కస్ చేశాడు, సండా డబుల్ ట్రాన్స్ప్లాంటింగ్ మెథడ్ అని చెప్పేసి. సో జనరల్ గా ఏంటి, ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ రైస్ ఏం చేస్తారు, ఫస్ట్ సీడ్స్ ని తీసుకెళ్లి నర్సరీస్ లో గ్రో చేస్తారు. ఇది నర్సరీస్. నెక్స్ట్ అక్కడ ఒక సీడ్లింగ్స్ వచ్చిన తర్వాత ఆ సీడ్లింగ్స్ ని తీసుకెళ్లి ఫీల్డ్ లో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. సో ఈ జనరల్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ రైస్ కల్టివేషన్. బట్ ఈ సండా కల్టివేషన్ లో ఏం చేస్తారంటే, ఫస్ట్ జనరల్లీ నర్సరీ ఏంటి, ఈ ఫీల్డ్ సపోజ్ ఇది 1 hectare ఉందంటే జనరల్లీ ఫీల్డ్ వచ్చేసి 10 to 20 టైమ్స్ ఆఫ్ నర్సరీ ఉంటుంది. బట్ ఈ సండా సిస్టమ్ లో సేమ్ నర్సరీలోనే ఫస్ట్ గ్రో చేస్తారు. బట్ డైరెక్ట్ గా ఫీల్డ్ లో అంత హ్యూజ్ ఫీల్డ్ లో ట్రాన్స్ఫర్ చేసే ముందర ఇంకో చిన్న సార్ట్ ఆఫ్ ఫీల్డ్ లోకి తీసుకెళ్తారు. మళ్ళీ ఇక్కడ ఇంకొంచెం గ్రో చేసిన తర్వాత ఫీల్డ్ లోకి, పెద్ద ఫీల్డ్ లోకి తీసుకెళ్ళిపోతారు. సో ఇట్స్ డబుల్ ట్రాన్స్ప్లాంటేషన్. అందుకే దీని అనేది సండా డబుల్ ట్రాన్స్ప్లాంటింగ్ మెథడ్ అంటాం. ఇది ఎక్కడ కామన్ వచ్చేసి యూపీలో. అడ్వాంటేజెస్ ఏంటి, ఈల్డ్స్ బెటర్ దాన్ ఫ్రమ్ ద రెగ్యులర్ 1-step ట్రాన్స్ప్లాంటింగ్. ఓకే, నెక్స్ట్ లిటిల్ మోర్టాలిటీ, అంటే సీడ్లింగ్స్ అన్ని జనరల్ ట్రాన్స్ప్లాంటేషన్ మెథడ్ లో సీడ్లింగ్స్ అన్ని సర్వైవ్ కావు, బట్ దీంట్లో లిటిల్ మోర్టాలిటీ అంటే సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈల్డ్స్ ఆర్ 15 to 20% మోర్, ఈల్డ్ ఎక్కువ వస్తుంది. బట్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి నర్సరీస్ నుంచి ఫీల్డ్ కి ఒకసారి ట్రాన్స్ఫర్ చేసినప్పుడే లేబర్ చాలా అవసరం అవుతుంది. ఇక్కడ 2 సార్లు చేయాలంటే లేబర్ కాస్ట్ ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో లేబర్ అండ్ టైం, ఈ రెండు దీని యొక్క డ్రాబ్యాక్స్ అండర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో. సో ఇది ఫ్యాక్ట్స్ ఈ ఆర్టికల్ లో మనం చూడాల్సింది. నెక్స్ట్ ఈ ప్రిలిమ్స్ ఓల్డ్ క్వశ్చన్ చూడండి. విత్ రెఫరెన్స్ టు ద కల్టివేషన్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్స్ ఇన్ ఇండియా ఇన్ ద లాస్ట్ 5 years, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏరియా అండర్ రైస్ కల్టివేషన్ is the highest. Area under the cultivation of jowar is more than that of oilseeds. Area of cotton cultivation is more than that of sugarcane. Area under sugarcane cultivation has steadily decreased. సపోజ్ మనకి ఏం తెలియదు, ఈ ఆర్టికల్ ఈ పాయింట్స్ గురించి ఏం తెలియదు, బట్ మనం అందుకే మనకు తెలియకపోయినా ప్రతి ఆప్షన్ చదవాలి. ఇక్కడ 4th ఆప్షన్ చూస్తే ఏరియా అండర్ షుగర్ కల్టివేషన్ హ్యాస్ స్టడీలీ డిక్రీస్డ్. జనరల్ గా మన బయట ఎలిమినేషన్ టెక్నిక్స్ ఏమంటారంటే స్టడీలీ ఇంక్రీస్డ్ డిక్రీస్డ్ అని ఆ స్టేట్మెంట్ రాంగ్ ఉంటుంది అంటారు కదా. వెల్, ఇట్ మే వర్క్, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అది వర్క్ అవ్వచ్చు, ట్రూ కూడా అవ్వచ్చు. బట్ ఇక్కడ మన లాజిక్ యూజ్ చేయాలి. ఒకవేళ షుగర్ కేన్ కల్టివేషన్ లాస్ట్ 5 years లో స్టడీలీ డిక్రీజ్ అయింది అనుకో, షుగర్ ఈజ్ ఎ కామన్ కమాడిటీ, మన ఇండియన్ ఎవరీ హౌస్ హోల్డ్స్ లో కనపడేది. సో షుగర్ కేన్ కల్టివేషన్ ఇన్ కన్సిస్టెంట్ గా స్టడీలీ డిక్రీజ్ అయితే షుగర్ క్రైసిస్ ఏర్పడదు, అంతే కదా. దెన్ దట్ వుడ్, అది చాలా పెద్ద న్యూస్ కంట్రీలో షుగర్ క్రైసిస్ అంటే. జస్ట్ లైక్ హౌ రైస్ క్రైసిస్, షుగర్ క్రైసిస్ హ్యూజ్ న్యూస్. ఒకవేళ అలాంటి న్యూస్ కింద మీరు న్యూస్ పేపర్ ఎలాగో చదువుతుంటారు, అలాంటి క్రైసిస్ ఉంటే ఖచ్చితంగా దీని గురించి చదువుతారు కదా. సో ఇలా నేను అందుకే చెప్పాను, మీ ఓన్ లాజిక్ మీరు డిజైన్ చేసుకోవాలి. ఎలిమినేషన్ టెక్నిక్స్ మీరు డిపెండెంట్ అవ్వకండి. యూపీఎస్సీ రిడెండెంట్ చేస్తుంది రాను. సో మీరు ఈ లాజిక్ యూజ్ చేస్తారు అనుకో, ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఒక్కసారి 4 ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఇస్ 1 and 3. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఆర్టికల్. So it's about data localization norm. Data localization norms may need easing, but startups should compete with relying on that. Okay, ఇందులో ఫస్ట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ ఏంటి చూద్దాం. యూనికార్న్స్ అంటే డెఫినేషన్ ఆఫ్ యూనికార్న్స్. జనరల్లీ స్టార్టప్స్ విత్ వాల్యుయేషన్ ఆఫ్ 1 billion or more ని యూనికార్న్స్ అంటాం మనం. సో మనం ఆల్రెడీ చూస్తున్నాం స్టార్టప్ గురించి హంగామా లాస్ట్ 5 years నుంచి స్టార్టప్ అని ఒక ఇది ఊతపదం అయిపోయింది. స్టార్టప్స్ ఆర్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని చెప్పేసి. బట్ ఈ ఆర్టికల్ ఒక కాషన్ చేస్తుంది. ఆఫ్టర్ 3 consecutive years, అంటే ఫండింగ్ 10 billion ఫండింగ్ ఎవ్రీ ఇయర్ టోటల్ స్టార్టప్స్ రైజ్ చేసే ఇండియాలో, బట్ అది తగ్గిపోయింది అని చెప్పి 6.8 billion కి. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. వరల్డ్ ఈజీ మనీ దొరకట్లేదు ఇప్పుడు. ఈ ఇన్ఫ్లేషన్ ఈజ్ చేయడానికి చీప్ మనీ దొరకట్లేదు. చీప్ మనీ ఇన్ ద సెన్స్ లైక్ ఇంతకుముందు బ్యాంక్స్ ఈజీగా లెండ్ చేసేవి, బట్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే కొద్దీ అంత ఈజీ లెండింగ్ దొరకట్లేదు. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ గ్లోబల్ స్లో డౌన్, డిక్లైన్ ఇన్ టెక్నికల్ వాల్యుయేషన్స్ as investors become more circumspect. Because investors ఇంత ముందులాగా దే ఆర్ నాట్ సో బుల్లిష్, కొంచెం చూసి ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి. సో ఇవి ద రీజన్స్ ఫర్ డిక్లైన్ ఇన్ ఫండింగ్.
బట్ ఈ ఆర్టికల్ మనం మేజర్ గా చదవాల్సింది డేటా లోకలైజేషన్ అంటే ఏంటో తెలుసుకోవడానికి. జనరల్ గా డేటా ప్రొటెక్షన్ బిల్ అని చెప్పేసి 2019 లో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేసింది. అందులో ఒక ఆస్పెక్ట్ ఈ డేటా లోకలైజేషన్. సో డేటా లోకలైజేషన్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ రెస్ట్రిక్టింగ్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ డేటా అవుట్ సైడ్ ద కంట్రీ. అవుట్ సైడ్ ద కంట్రీ అంటే బేసికలీ మన కంట్రీ యొక్క ఏదైనా డేటా కానీ వేరే కంట్రీస్ లోకి ఈజీగా పోకుండా కొన్ని నామ్స్ డిజైన్ చేస్తాం ఈ డేటా లోకలైజేషన్. దట్ ఈస్ డేటా లోకలైజేషన్. అందులో ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ ఇది ప్రపోజ్ చేస్తుంది, మనకి ప్రపోజ్ చేసింది డేటా లోకలైజేషన్ సంబంధించి. సో ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ లో ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏమున్నాయంటే ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా. డేటా 3 టైప్స్ క్లాసిఫికేషన్ చేస్తుంది. ఏంటి? జనరల్ డేటా, సెన్సిటివ్ డేటా, క్రిటికల్ డేటా అని. సో ఈ క్రిటికల్ డేటాని ఖచ్చితంగా ఇండియాలోనే స్టోర్ చేయాలి. అంటే క్రిటికల్ డేటా అంటే ఎగ్జాంపుల్ మనం వీసా, మాస్టర్ కార్డ్ యూజ్ చేస్తాం కదా, మన డేటా అంటే ఖచ్చితంగా ఆ 2 కంపెనీస్ దగ్గర ఉంటాయి. సో ఆ కంపెనీస్ ఖచ్చితంగా ఇండియాలోనే స్టోర్ చేయాలి మన డేటా అంతా, మన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి. నెక్స్ట్ సెన్సిటివ్ డేటా వేరే అవుట్ సైడ్ కంట్రీలో స్టోర్ చేయొచ్చు, బట్ ఒక కాపీ ఇండియాలోనే స్టోర్ చేయాలి. అండ్ జనరల్ డేటాకి నో ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, బయట కంట్రీస్ లో స్టోర్ చేయొచ్చు. సో ఈ క్లాసిఫికేషన్ చేసింది. నెక్స్ట్ ఒక రెగ్యులేటర్ ప్రపోజ్ చేసింది, ఇండిపెండెంట్ రెగ్యులేటర్ ప్రపోజ్ చేసింది, డేటా ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పేసి, డిపిఏ. నెక్స్ట్ డేటా ప్రిన్సిపల్స్. డేటా ప్రిన్సిపల్స్ అంటే లైక్ రైట్స్ ఇచ్చింది. ఎవరైతే మనం ఇప్పుడు ఐఎమ్ ఓనర్ ఆఫ్ మై ఓన్ డేటా కదా, అట్లా మనకు రైట్ ఇచ్చింది. వేర్ టు హౌ టు స్టోర్ అని చెప్పేసి, రైట్ టు బి ఫర్గాటన్. రైట్ టు బి ఫర్గాటన్ అంటే ఏం లేదు, లైక్ సపోజ్ ఈరోజు మనం ఏదైనా ఒక ఆర్టికల్లో కానీ ఒక న్యూస్ లో వస్తే ఖచ్చితంగా గూగుల్ సెర్చ్ చేయండి. మీ గురించి మీకు తెలియని చాలా, మీరు ఎలా వస్తారో ఎలా కనపడతారో. లైక్ రీసెంట్ గా ట్విట్టర్ లో చూసింటే మీరు నాగాలాండ్ నార్త్ ఈస్ట్ స్టేట్ మినిస్టర్ గురించి సెర్చ్ చేస్తే తన యొక్క సెర్చ్ ఐటమ్స్ చూస్తే తనే కన్ఫ్యూజ్ అయిపోయాడు, అంటే షాక్ అయ్యాడు. తన గురించి ఇలా సెర్చ్ చేస్తున్నారా అని చెప్పేసి, తన గురించి ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయా అని చెప్పేసి. సో రేపు పొద్దున ఏదైనా మీరు పొరపాటున ఎక్కడో ఏదో కాలేజ్ స్టూడెంట్ ఒక ఇష్యూ వల్ల న్యూస్ లో వచ్చాడు, బట్ ఒక 10 years తర్వాత తను రిఫార్మ్ అయినా కానీ ఆర్టికల్ ఇంకా అలాగే న్యూస్ లో ఉంటుంది. సో బట్ ఈ రైట్ టు ఫర్గాటన్ ఉంటే హీ కెన్ అప్రోచ్ ద ఏజెన్సీస్ టు రిమూవ్ సచ్ ఆర్టికల్స్ విచ్ ఆర్ డిట్రిమెంటల్ టు హిస్ గ్రోత్ అన్నట్టు. సో ఈ రైట్ టు బి ఫర్గాటన్ ఒక రైట్ కూడా ప్రపోజ్ చేస్తుంది ఆ బిల్లు. ఇండిపెండెంట్ రెగ్యులేటర్, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా, డేటా లోకలైజేషన్. సో ఇది డేటా లోకలైజేషన్ అంటే. బట్ డేటా లోకలైజేషన్ ఇష్యూస్ ఏంటి? ఫస్ట్ బిఫోర్ డేటా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? జియో లాంచ్ చేసే ముందర ముఖేష్ అంబానీ ఒక మాట అంటాడు, డేటా ఇస్ న్యూ ఆయిల్ అని. అంటే ఒకప్పుడు ఆయిల్ రెవల్యూషన్ వల్ల కంట్రీస్ కి ఎంత ఎకనామిక్ గ్రోత్ విట్నెస్ చేశాయో, రేపు ఈ రోజుల్లో డేటా ఇస్ న్యూ ఆయిల్. అంటే డేటాతో కంట్రీస్ కెన్ ప్రాస్పర్ ఆర్ కంట్రీస్ కెన్ కొలాప్స్. అంత ఇంపార్టెంట్ డేటా ఇప్పుడు ఈ సెంచరీలో. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2018 లో ఈ మాట అంటాడు, టుడే డేటా ఇస్ రియల్ వెల్త్ అండ్ హూ ఎవర్ అక్వైర్స్ అండ్ కంట్రోల్స్ డేటా విల్ హ్యావ్ హెగమోనీ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఎవరి దగ్గర అయితే డేటా అక్వైర్ చేసి కంట్రోల్ చేయగలిగే స్టేజ్ లో ఉంటారో వాళ్ళే దే విల్ రూల్ ద వరల్డ్ టైప్ అన్నట్టు. హెగమోనీ అంటే దే విల్ లీడ్ ఆర్ రూల్ ద వరల్డ్ టైప్స్. సో డేటా అనేది అంత ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో మరి డేటా లోకలైజేషన్ ఎందుకు? పాజిటివ్స్ ఏంటి డేటా లోకలైజేషన్ తో? ఫస్ట్ వచ్చేసేసి డేటా సావరెంటీ. మీరు ఎప్పుడైనా డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నావు కదా, పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మాట్లాడడం, ఒక 15-20 minutes పాజ్ చేయండి వీడియోని. మీ అంతకు మీకు ఏం పాయింట్స్ వస్తే నోట్ డౌన్ చేసుకోండి. అది కరెక్ట్ అవచ్చు, రాంగ్ అవచ్చు. ఇలా ఇంప్రూవ్ చేస్తే మీ లాజికల్ అనాలిసిస్, ఎందుకంటే మీరు 20 questions రాయాలి కాబట్టి ఇలా థింక్ చేయడం వల్ల మీ బ్రెయిన్ ఎక్స్పాండ్ చేస్తుంది, బ్రెయిన్ ఎక్స్పాండ్ అవుతుంది టు థింక్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్. ఓకే, సో ఇలా ఆలోచించండి మీరు. ఓకే, సో ఫస్ట్ డేటా సావరెనిటీ. ఎందుకంటే ఓన్ కంట్రీ, మన కంట్రీస్ యూజర్స్ డేటా కంట్రీలోనే ఉంటే మనం ఫారిన్ సర్వేలెన్స్ నుంచి కాపాడుకోవచ్చు. ఫారిన్ సర్వేలెన్స్. నెక్స్ట్ సెక్యూరిటీ అంటే నేషనల్ సెక్యూరిటీ. ఇక్కడ ఏంటి, జనరల్ గా ఇప్పుడు వేరే కంట్రీలో స్టోర్ చేసాం అనుకోండి, వాళ్ళ లాస్ వేరే ఉండొచ్చు, దే వోంట్ షేర్ డేటా అని చెప్పి మనం చాలాసార్లు ఇష్యూస్ చూస్తుంటాము. సో ఈ జ్యూరిస్డిక్షనల్ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. ప్లస్ యాక్సెసిబిలిటీ, అంటే మన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్స్ దే కెన్ ఈజీలీ యాక్సెస్ ఏదైనా క్రైమ్ కి సంబంధించిన డేటా అయినా యాక్సెసిబిలిటీ. ప్లస్ కమర్షియలైజేషన్,
ఇక్కడ వేరే వాళ్ళు, ఐ ఆల్రెడీ సెడ్ డేటా ఇస్ న్యూ ఆయిల్. సో మన ఆ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఏముంటాయి మన కంట్రీకే అప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ లోకల్ ఇండస్ట్రీ. ఇప్పుడు లోకల్ ఇండస్ట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 10% ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు, బట్ జస్ట్ 1.8% ఆఫ్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డేటా పార్క్స్ కానీ ఏమన్నాయో డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ జస్ట్ 1.8% ఉంది ఇండియాలో. సో రేపు ఈ డేటా లోకలైజేషన్ వల్ల ఈ ఇండస్ట్రీ అంతా బూమ్ అవుతుంది. డేటా స్టోరేజ్ ఇండస్ట్రీ కానీ డేటా ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. సో ఈ నెక్స్ట్ ఈ డేటా మైనింగ్ ని కానీ ఇట్లా మనం అరికట్టచ్చు. ఫారిన్ కంట్రీస్ మన డేటాని యూజ్ చేసి బెనిఫిట్ అవ్వడం. ఎందుకంటే మనం ఎకానమీలో బెప్స్ అని మీరు చూస్తుంటారు, బేసిక్ ప్రాఫిట్ షేరింగ్ బెప్స్ అని చెప్పేసి మనం చదువుతాము. ఇది ఒకసారి మీ బేసిక్స్ వెళ్ళి ఎకనామీలో చూడండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బట్ నెగిటివ్స్ ఏంటి మరి? నెగిటివ్స్ వచ్చేసేసి కాస్ట్ ఆఫ్ డూయింగ్ ట్రేడ్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కంట్రీ సపోజ్ గూగులే ఉంది, మాస్టర్ కార్డ్, వీసా అని చెప్పా, వాళ్ళు ఎక్కడో ఒక చోట పెడతారు, ఒక చోట ఒక బల్క్ లో డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్క్ ని పెడతారు. ఇప్పుడు ప్రతి కంట్రీలో అంటే ఇప్పుడు సే ఇండియాలో చాలా చోట్ల పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ కూడా. రీసెర్చ్ అనుకో సపోజ్ ఏదైనా సపోజ్ బయోటెక్నాలజీకి సంబంధించి చేస్తున్నాము. సో మనం ఖచ్చితంగా మన యూజర్ డేటా ఇక్కడ ఇండియాలో స్టోర్ చేసి వేరే కంట్రీలో స్టోర్ చేసి ఇట్లా కొలాబరేషన్ చేసేటప్పుడు కాస్ట్ ఆఫ్ కొలాబరేషన్ కానీ టైం కానీ ఖచ్చితంగా ఎందుకో ఎన్నో రెగ్యులేటరీ ఏజెన్సీస్ రూల్స్ క్రాస్ చేస్తూ రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. సో ఈ కాస్ట్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఆల్రెడీ యుఎస్ అండ్ యూరోప్ కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేస్తాయి డేటా లోకలైజేషన్ మీద బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ ఇన్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ కానీ. ప్లస్ మన ఓన్ ఇండియా డస్ నాట్ హ్యావ్ ఏ డేటా ప్రైవసీ లా. ఇప్పటికి ప్రాపర్ డేటా ప్రైవసీ లా లేదు ఇండియాలో. సో ఇంకా ఫారిన్ కంట్రీ సర్వీలెన్స్ చేసే బదులు మన ఓన్ కంట్రీ మన మీద సర్వీలెన్స్ చేస్తుంది. సో సర్వీలెన్స్ థ్రెట్ రిమైన్స్ ఇంకా. సో ఒక డేటా ప్రైవసీ లా లేదు ఇండియాలో ప్రాపర్ గా. సో సర్వీలెన్స్ థ్రెట్ రిమైన్స్ ఇది. సో ఇవన్నీ నెగిటివ్స్ అన్నట్టు డేటా గురించి. సో మరి దీనికి వేఅవుట్ ఏంటి? నెక్స్ట్ కంక్లూజన్ ఎలా రాస్తారు? సో ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రాపర్ గా ఇలాంటిది మనకి ఈయూలో జనరల్ డేటా ప్రొటెక్షన్ రిజిమ్ అని ఒకటి లాంచ్ చేశారు 2017-16లో. అందులో కొన్ని 7 లాస్ ఆఫ్ కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డేటా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అదేంటంటే లాఫుల్నెస్, పర్పస్ లిమిటేషన్, అంటే నువ్వు డేటా దేనికోసం కలెక్ట్ చేస్తున్నావు దానికోసమే యూజ్ చేయాలి. డేటా మినిమైజేషన్ అంటే ఏదో ఇప్పుడు మనం చూస్తాం ప్రతి చోట ఆధార్ అడుగుతున్నారు, అవసరమా? కొన్ని దానికి ఆధార్ అవసరం లేకుండా అడుగుతున్నారు. సో ఎంత డేటా అవసరమో అంతే తీసుకోవాలి. అక్యూరసీ, స్టోరేజ్ లిమిటేషన్ అంటే ఎన్ని రోజులు స్టోర్ చేయాలి, ఎన్నేళ్ళు స్టోర్ చేయాలి, ఎక్కడ స్టోర్ చేయాలి. సిమిలర్లీ ఇంటిగ్రిటీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ, అకౌంటబిలిటీ. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని మనం డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైనా ప్రపోజ్ చేసాం అనుకోండి, ఈ ఆస్పెక్ట్స్ అన్ని, ఈ ప్రిన్సిపల్స్ అన్ని కవర్ కావాలన్నట్టు. సో మీరు ఇది కంక్లూజన్ లో యూజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ డేటా లోకలైజేషన్. నెక్స్ట్ అగైన్ అండ్ ఆర్డర్లీ ట్రాన్సిషన్. సో ఈ ఆర్టికల్ బేసిక్ ఫ్యాక్ట్స్ చెప్తాను చూడండి. సో మనం రెన్యూబుల్ ఎనర్జీ అనే ఒక ఏదైతే అంబిషియస్ టార్గెట్ పెట్టుకున్నామో, అంబిషియస్ టార్గెట్ ని నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మన ఎనర్జీ సెక్యూరిటీ. ఎనర్జీ సెక్యూరిటీ అంటే మనం లాస్ట్ మేలో చూసాం పవర్ క్రైసిస్ గురించి ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ కోల్ ప్రొడక్షన్. సో ఇప్పటికీ కూడా మన ఆల్మోస్ట్ 55% ఆఫ్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఇస్ డిపెండెంట్ ఆన్ కోల్. సో మనము ఏదో లేడీకి లేచిందే పరిగన్నట్టు జస్ట్ ఈ రిన్యూబుల్ ఎనర్జీ ఒక మోజ్లో పడి మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీ అంటే స్టిల్ వీఆర్ డెవలపింగ్ కంట్రీస్. కాస్ట్ ఆఫ్ ఎకనామిక్ సర్వే 2017 ఒక మాట అంటది, సోషల్ కాస్ట్ ఆఫ్ షిఫ్టింగ్ టు renewable energy is 3 times than the conventional, is 3 times because of ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇమీడియట్ గా మనం కోల్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ షిఫ్ట్ అయినామనుకో, ప్రజెంట్ ఎస్టాబ్లిష్డ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సో ఆల్రెడీ అవన్నీ స్టాండర్డ్ అసెట్స్ అవుతాయి, అంటే ఎన్పిఎస్ అవుతాయి. నెక్స్ట్ సర్టనిటీ అంటే ఇప్పుడు మనం ఇప్పుడున్న రెన్యూబుల్ ఎనర్జీ లైక్ 24/7 సోలార్ నుంచి మనం ఎన్షూర్ చేయలేం కదా. సో అలా ఆ సర్టనిటీ ఆఫ్ పవర్ కూడా ఇంకా ఇష్యూ ఉంది ఇప్పుడు. సో సోషల్ కాస్ట్ ఆఫ్ షిఫ్టింగ్ టు రెన్యూబుల్ ఎనర్జీని అడ్రస్ చేసిన తర్వాతే మనం రెన్యూబుల్ ఎనర్జీ ఒక షిఫ్ట్ కంప్లీట్ చేయాలి. జస్ట్ బికాస్ ఆఫ్ లుకింగ్ అట్ కోల్ ఫ్రమ్ సింగులర్ ఫోకస్ ఆఫ్ జిహెచ్జి ఎమిషన్స్, జస్ట్ ఎమిషన్స్ పర్స్పెక్టివ్ లోనే థింక్ చేస్తే మన ఎనర్జీ సెక్యూరిటీ థ్రెట్ అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి
ఒక ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ ఉంది ఇందులో. నేషనల్ కోల్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళ. సో నేషనల్ కోల్ ఇండెక్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద చేంజ్ ఆఫ్ ప్రైస్ లెవెల్ ఆఫ్ ఎ కోల్ ఇన్ ఎ పర్టికులర్ మంత్ రిలేటివ్ టు ఫిక్స్డ్ బేస్ ఇయర్. ఈ బేస్ ఇయర్ వచ్చేసి 2017-18 బేస్ తో కంపేర్ చేస్తే ప్రజెంట్ కోల్ వాల్యూ యొక్క ప్రైస్ చేంజ్ రిఫ్లెక్ట్ చేస్తుంది నేషనల్ కోల్ ఇండెక్స్. నేషనల్ కోల్ ఇండెక్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మనకు ఆల్రెడీ WPAలో కవర్ అవుతుంది మినరల్స్, బట్ అందులో ఇంపోర్టెడ్ కోల్ కవర్ కాదు, ప్రైస్ ఆఫ్ ఇంపోర్టెడ్ కోల్. బట్ ఈ నేషనల్ కోల్ ఇండెక్స్ లో ఇంపోర్టెడ్ కోల్ యొక్క ప్రైస్ ని కూడా దాని యొక్క రిఫ్లెక్షన్స్ కూడా చూపిస్తుంది. ఇది 5 ఇండిసెస్, అందులో 3 వచ్చేసి నాన్ కోకింగ్ కోల్, 2 వచ్చేసి కోకింగ్ కోల్. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండ్ దిస్ ఈస్ ఈరోజు ఇంతటితో ఇవాళ న్యూస్ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ గైస్. ఒక స్మాల్ రిక్వెస్ట్ నా సైడ్ నుంచి, ప్లీజ్ షేర్ ద వీడియో ఇఫ్ యూ ఫీల్ that it was helpful to you anyway, so that it would motivate me to do even more betterly. Okay, thank you guys.